లో ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ముఖ్యమంత్రి గారు అన్నారని చెప్పి ఆ ఇద్దరు శాసనసభ్యురాళ్ళ ఆత్మగౌరవం భంగం కలిగిందని చెప్పి ఈరోజు 2 రోజులు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు శాసనసభలో మాకు మేలు జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కుంటి సాకులు చెప్పి 2 రోజులు సభా సమయాన్ని వృధా చేసి తెలంగాణ భవిష్యత్తుకు కీలకమైన మూలమైన ఒక బిల్లులో చర్చకు పాల్గొనకుండా వారు చేసిన నానాయాగి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇద్దరి కోసం 30 లక్షల మంది విద్యార్థులను యువకులను వాళ్ళ భవిష్యత్తును బలిపెట్టిండ్రు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా వాళ్లకు బుద్ధి రావట్లే. విద్యార్థులు యువకులు కలిసి ఈ ప్రభుత్వం వద్దని చెప్పి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని దింపేసినా ఇంకా ఆ విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడట్లేదు. స్వీయ రాజకీయ ప్రయోజనాల గురించే ఆ కుటుంబం ఆలోచిస్తూ ఉంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ శాసనసభ వేదికలో ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల సమస్యల మీద చర్చ పెడతా ఉన్నారు, ఎవరు ప్రజా సమస్యలను చర్చలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ 2 రోజుల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎటువంటి ప్రజా సమస్యను ఈ శాసనసభలో చర్చ పెట్టదలుచుకోలే. అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శిఖండి పాత్ర పోషించి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు తీసుకోవాలనుకున్నా అడ్డుపుల్ల వేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ అంశం. అంతేకాదు 50 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వ కృషి వల్ల, ఎందరో బలిదానం వల్ల, దళిత బిడ్డల బలిదానం వల్ల గత ప్రభుత్వాలు, అప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, అన్ని రకాలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సపోర్ట్ చేస్తే సుప్రీంకోర్టులో సమర్థుడైన న్యాయవాదిని పెట్టి సమర్థవంతంగా కేసును వినిపించి ఈరోజు డివిజన్ బెంచ్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది పండుగ రోజు. మా దళిత బిడ్డలకు ఈరోజు పండుగ రోజు. తెలంగాణ రాష్ట్రమంతా సంబరాలు చేస్తుంటే ఆ సంబరాలకు దూరంగా శోకాలు పెడుతున్నారు. అసెంబ్లీలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. ఆ లక్షల మంది దళిత బిడ్డల ఆనందంలో వీళ్ళు పాలు పంచుకోవట్లేదు. ఎందుకంటే దళితులు అంటేనే వీళ్ళ కోపం. దళితుల ముఖాల్లో చిరునవ్వు చూడొద్దు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా యాచించే స్థాయిలో ఉండాలి కానీ శాసించే స్థాయిలో ఉండకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఈరోజు ఒకటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సభాపతి ఒక దళిత వర్గానికి చెందిన మేధావి, నెమ్మదస్తుడు, వారి ముందు కూర్చొని అధ్యక్ష సార్ అనాల్సి వస్తుందని చెప్పి ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు చట్టసభలకు రాకుండా పోతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళిత వర్గాల ఎస్సీ వర్గీకరణ సంబరాల్లో అందరం కూడా పాల్పంచుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారం దళిత వర్గాలకు వ్యతిరేకంగా ఈరోజు వారి ప్రవర్తన ఉంది. అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్థాపనకు బిల్లు ప్రవేశపెడితే వాటిలో చర్చకు రాలే. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, వాళ్ళు కేవలం రాని 2 లక్షల ఉద్యోగాల చుట్టూ వాళ్ళని తిప్పాలి, ఎమోషన్ చేయాలి అని చెప్పి 10 సంవత్సరాలు ఆలోచించారు. ఇప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన కొద్దిపాటి సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో పాటుగా ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు దొరకడానికి మా దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు, మైనార్టీ బిడ్డలకు ఆ ఉద్యోగాల్లో అర్హత పెంపొందించుకోవడానికి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాటికి మొట్టమొదటగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో ఓ విత్తనం ఈరోజు నాటినం, రాబోయే రోజుల్లో మహావృక్షమై కొన్ని లక్షల మంది తెలంగాణ విద్యార్థులకు నైపుణ్యాన్ని ఇచ్చి ప్రపంచంలో వాళ్ళు స్కిల్డ్ ఫోర్స్గా వివిధ దేశాలు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఒక వ్యవస్థను మేము తయారు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల పాపాలను కడిగే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి నిమిషము ప్రతి సందర్భంలో అడుగడుగున అడ్డుపడతా ఉన్నారు, మా కాళ్ళల్లో కట్టెలు పెడతా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వాళ్ళ ప్రోగ్రెసివ్ థింకింగ్
వాళ్ళ ఆలోచన విధానం రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పుట్టి మునగడం ఖాయమని అర్థమైపోయి ఈ సమాచారం ప్రజలకు చేరకుండా డ్రామాలు చేసి వాళ్ళ దృష్టిని మలిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఎన్నో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అంత మంచి చర్చ అసెంబ్లీలో జరుగుతుంటే వీళ్ళు ఏదో పోయినట్టు, సర్వం కోల్పోయినట్టు వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే నవ్వొస్తుంది అని చెప్పి యువకులు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఫోన్లు చేసి మెసేజ్లు ఇచ్చి పంపుతూ ఉన్నారు. మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరెన్ని ఆటంకాలు ఏర్పరిచినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మా పిల్లలకు ఉద్యోగాల కల్పన చేస్తాం. వాళ్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచంలోనే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళకు ఉద్యోగంలో వెళ్ళే అర్హతను మా పిల్లలకు మేము ఇస్తాము. ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా సరే, ఎటువంటి అడ్డంకులు వీళ్ళు సృష్టించినా వాటన్నిటిని కూడా అధిగమిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం.